చాలా రోజుల తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఈ మాట వినగానే. అది ఏ మాట అనుకుంటారు కదా, చెప్తాను. అది ఏం మాట అంటే ఒక అక్క వచ్చింది. చాలా రోజులంటే 1 వీక్ అయిందిలే. మొన్న బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళింది. ఆమె వచ్చినప్పుడు ఒక మాట అయితే అనింది. ఆ మాట వినగానే నాకు చాలా హ్యాపీ అయింది. ఆమె చాలా చోట్ల బ్లౌజులు అయితే కుట్టించుకునిందంట. కానీ ఒక్క చోట కానీ ఆమెకు బ్లౌజులు అయితే కుదరనే లేదంట. నేనైతే చాలా చోట్ల బ్లౌజులు కుట్టించుకున్నా మంజు. ఎవరి చేతికి ఇచ్చినా కానీ నాకైతే బ్లౌజులే సరిగ్గా కుట్టిలేదు. నువ్వైతే బాగా కుట్టించినావు, మా ఊరోళ్ళందరూ కూడా బాగుంది ఆడ కుట్టించినావు అని అడిగి, ఇంక నుంచి నువ్వే కుట్టు మంజు నా బ్లౌజులు అని చెప్పి వెళ్ళింది ఆ యొక్క. ఆ మాటకి నాకైతే నిజంగా హ్యాపీ. అంతే కదా ఫ్రెండ్స్, మన దగ్గర ఒక కస్టమర్ వచ్చి బ్లౌజులు బాగున్నాయి, నచ్చింది మాకు అని చెప్తే అంతకన్నా ఆనందం మనకి ఇంకేముంటుంది చెప్పండి. ఈరోజు ఒక కస్టమర్ వచ్చింది. ఆమె పండగ ఉందంట శనివారం, ఆదివారం పండగ ఉందంట, శనివారం ఇచ్చేయమ్మా బ్లౌజులు అని చెప్పింది. ఎన్ని బ్లౌజులమ్మా అంటే 2 బ్లౌజులు అని చెప్పింది. కానీ 2 బ్లౌజులే కాదు, ఆమె మొత్తం 5 బ్లౌజులు అయితే తెచ్చింది. నేను తొందరగా కుట్టిస్తానో లేదో అని చెప్పేసి 2 బ్లౌజులు కుట్టించేయమ్మా తొందరగా, తర్వాత మిగతా బ్లౌజులు వచ్చే వారం తీసుకుంటాను అనింది. అంటే మా ఊర్లో శనివారం సంత ఉందని చెప్పాను కదా, ముందు వీడియోస్లో చెప్పాను. సంత ఉందనేసి సంత రోజు వస్తానమ్మా, నేను డైలీ పనికి పోతాను అని చెప్పింది. అందుకోసం అని చెప్పేసి 2 బ్లౌజులు అయితే ఈ శనివారం ఇవ్వు, ఇంకా 3 బ్లౌజులు ఉంటాయి కదా అవి వచ్చే వారంలో ఇవ్వు, అలాగే చీరలకు అంచులు కూడా కుట్టించేయి అని చెప్పింది. సరే అని చెప్పినానా. లైనింగ్లకైతే ఇమ్మంటే డబ్బులు లేదమ్మా కుట్టేయి నువ్వే మళ్ళీ ఇస్తాను అనింది. కాదు అక్క, నేను చెప్పిన అందరూ ఇలానే అంటారు, నాకు ఇస్తేనే కదా లైనింగ్లు అట్లాంటివి నాకు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. ఎవరైనా ఇస్తేనే, మీరు ఇస్తేనే కదా అక్క నాకు కూడా ఉంటుంది. ఎవరో ఒకరు ఇస్తే నేను తీసుకొని దాన్ని అందులోనే డబ్బులతోనే లైనింగ్కు అట్లా పాల్స్లు కావాల్సినవి తెచ్చుకుంటాను. నా దగ్గర లైనింగ్లు అయితే అయిపోయినాయి, ఉండింటే గాన నేనే వేసిందును అని చెప్పినాను. చెప్తే సరేలే సమ్మి ఎట్లో గట్లా వేసేయమ్మా అనింది. కొంచెం పెద్దామే, అందుకోసం అని చెప్పేసి ఈ బ్లౌజులు అట్లా కుట్టి అని, ఎట్లా కుట్టియాలా అని ఊరికే నవ్వుకొని శనివారం ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకున్నాను. తర్వాత వచ్చి వాళ్ళకు పండగ ఉందంట. అది ఏం పండగ అంటే మాలపున్నం అంట పండగ పేరైతే. మీ సైడ్ ఉందా ఇలాంటి పండగ? మా ఊర్లో అయితే ఉంది. అందరికీ లేదు, కొంతమంది మాత్రమే జరుపుకుంటారు ఈ పండగని. మీ సైడ్ కూడా ఇలాంటి పండగ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి జ్యోతులు మోస్తారంట. వాళ్ళ ఊర్లో ఉండే గంగమ్మకో అట్లా ఏమో జ్యోతులు అయితే మోస్తారంట. నేనైతే చూడలేదు, కానీ వాళ్ళు బ్లౌజులు కుట్టించుకొని వస్తారు కదా, వాళ్ళు చెప్పినారు, నేను విన్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను, నాకు తెలిసింది అంతే. అట్లా మీ ఊర్లో చేస్తే ఈ పండగ కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఊర్లో చాలా కొన్ని ఫెస్టివల్స్ అయితే జరుపుతారు, అవి నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సరేనా. ఇంకా మా ఊర్లో దసరా పండుగ ఎలా చేస్తారో చెప్తాను వినండి. దసరా పండుగ ఎవరెవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చెప్తాను. మా ఊర్లో దసరా పండుగ అయితే అందరూ అయితే చేయరు ఫ్రెండ్స్. ఎవరికైతే వెహికల్స్ ఉంటాయి కదా, బండ్లు, 2 వీలర్స్, ఇంకా ట్రాక్టర్లు, కార్లు, ఇట్లా బస్సులు, మా సైడ్ బస్సులు గవర్నమెంట్ బస్సులకు కానీ చేస్తారు. ఇంకా చిల్లరంగిడి అంటే తెలిసిన మీకు? అదే ఫ్రెండ్స్, కిరాణా షాప్ అంటారు కదా, మేమైతే చిల్లరంగిడి అంటాము. ఆ చిల్లరంగిడి వాళ్ళు చేస్తారు. అది దసరా పండగ ఎన్ని రోజులు, దసరా పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి చెయ్యరు, దసరా పండగ రోజు మాత్రమే చేస్తారు.
ఇంకా ఆ దసరా పండగ తర్వాత నుంచి కూడా ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారు. అంతే, దసరా ముందు నుంచి అయితే ఎవరు ఏం చెయ్యరు. దసరా అయిపోయినాక బండ్లు ఉండేవాళ్ళు బండ్లకి చేస్తారు, చిల్లరంగడి వాళ్ళు అంగడికి అట్లా చేస్తూ ఉంటారు. అంతే మా సైడ్ అయితే దసరా ఇంటి అందరూ అయితే చేసుకోరు. దసరా పండగ మాత్రము బండ్లకు పూజలు చేసుకుంటారు. బండ్లు చిల్లరంగిళ్ళు అట్లా విజయదశమి అంటారు కదా, అందుకోసం వాళ్ళు ఈ పండగ వాళ్ళకు విజయం రావాలని అలా పూజలు అంగడికి బండ్లకు చేస్తారు. అంతేగాని మళ్ళీ మిగతా వాళ్ళు అయితే ఎవరు ఈ పండగ అంతగా చేసుకోరు మా సైడ్ అయితే. మీ సైడ్ ఎలా దసరా పండుగ చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇంకొచ్చేసి చెప్పడం మర్చిపోయినా, ఈ మాలపన్నం పండగ ఎప్పుడు చేస్తారు అంటే 1 ఇయర్కి ఒకసారి మాత్రమే చేసుకుంటారు. ప్రతి పండగ 1 ఇయర్కి మాత్రమే చేసుకుంటారులేంటే, అది చెప్తాను చూడండి. వినాయక చవితి వెళ్తుంది కదా, వినాయక చవితి పండగ అయిపోయినా తర్వాత ఈ పండగ 15 డేస్కో ఏమో పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడైతే ఈ పండగ చేస్తారంట. మీ ఊళ్ళో కూడా ఇలాగే అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి. వాళ్ళ పనులు ఇప్పుడు వ్యవసాయాలు అట్లా ఉంటాయి కదా, అందుకోసం ఒక వారం ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. అంటే ఈ వారం పున్నం వచ్చిందంటే నెక్స్ట్ వీక్లో కానీ వాళ్ళు పండగ అయితే చేసుకుంటారు అంట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అమ్మ తల్లి అనుకుంటా ఉంటారు కదా మీరు, చెప్తాను అది కూడా. నాకు ఇంకా దసరాకు దీపావళికి అంతగా అయితే బ్లౌజులు అయితే రావు. బ్లౌజులు రావు అంటే రావని కాదు, అంత సీజన్ లాగా ఉండదు. కాకపోతే ఇస్తారు ఒకరు ఇద్దరు. మనకైతే పని అయితే వర్క్ అయితే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. ఇప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా, నోముల పండగ వస్తుంది. మా సైడు నోముల పండగలు చేస్తారు. అప్పుడైతే నాకు బ్లౌజులు అందరూ కొత్త శారీస్ కట్టుకుంటారు నోముల పండగకి. అప్పుడు బ్లౌజులు అయితే బాగా వస్తాయి మా సైడ్ అయితే. అందుకోసమని నేను ఇవంతా చెప్పినాను. మా ఊర్లో పండగలు ఎలా జరుగుతాయి, ఇంకా పండగలకు బ్లౌజులు ఇస్తారా ఇవ్వరా అనేది నేను మీకు చెప్పాలని ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో, సరేనా? ఇప్పుడు నేను కుడుతున్నది కటింగ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి ఫప్ హ్యాండ్స్ అంటే రాసి బుట్ట చేతులు పెట్టి కుట్టాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేసినాను ఆ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేసి. ఫినిషింగ్ బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంది. ఈ కస్టమర్ ఆల్రెడీ వేసుకొని చూసి ఇచ్చారు, చాలా బాగుందని చెప్పింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. కాకపోతే ఈ కస్టమర్వి ఒక 2 బ్లౌజెస్ ఇచ్చింది. 2 బ్లౌజెస్కి నేను ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్సే పెట్టినాను. ఇది ప్లెయిన్ బ్లౌజు, ఇంకొకటి శారీలో బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయింది. కటింగ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.